హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒక్కసారి యేసు నామమున శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన సినాడు లిటర్జీ వారు ఇచ్చిన అంశం ఏంటంటే, పునరుద్ధానము తర్వాత రెండవ ఆదివారము సంయుక్త భోజనము కొరకు పునరుద్ధానుడైన ప్రభువుని ఆహ్వానము అనే మాట మనము ధ్యానించబోతా ఉన్నాం. ఈరోజు మరి ద రీజన్ లార్డ్స్ ఇన్విటేషన్ టు ఏ కామన్ మీల్ అనే అంశాన్ని కూడా ఇంగ్లీషు ఆల్మాను ప్రకారము మనకు చెప్పబడింది. కనుక మనమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖనాలు మనం గ్రహించాం. ఆ లేఖనాలలో ఉన్నటువంటి సారాంశమును కూడా కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మొదటి పాఠంలో చూస్తే ఏలియా యొక్క జీవితాన్ని మనం గమనించాలి. ఏలియా అనే మాటకి అర్థం ఏంటంటే, యెహోవా నా దేవా అనే మాట ఆ ఏలియా అనే పేరుకి అర్థం. యెహోవా నా దేవా అనే ఆ మాట అర్థం అన్నమాట. కనుక ఈ ఏలియా గారు చేసినటువంటి ఆ గొప్ప కార్యములు ఏంటి అని అంటే, మరి బలిపీఠముల మీద బలులు అర్పిస్తున్నటువంటి యాజకులను ఆయన సంహరించాడు. ఎందుకనంటే ఆ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేయుచున్న వారందరినీ కూడా ఈ ఏలియా అనే ఆయన రోషము కలిగినటువంటి వాడు, దేవుని యొక్క గొప్ప ప్రవక్త, దేవుని యొక్క సిద్ధాంతములను నమ్మినటువంటి వ్యక్తి, ఆయన విశ్వాసము కలిగినటువంటి వాడు గనుక ఈయన ఆ బలిపీఠముల మీద వారు బలులు అర్పిస్తున్నప్పుడు ఆ పనులు ఏలియా గారికి నచ్చలేదు. ఎందుకు అంటే ఇక్కడ 10వ వచనంలో ఉంది. మనకి 19వ అధ్యాయము 10వ వచనంలో చదువుదాం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలన వాడినై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకు చూచుచున్నారని దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన అన్యులైనటువంటి వారుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు బలిపీఠాల మీద వారు బలులు అర్పిస్తూ ఉంటే ఆయనకు నచ్చలేదు. ఆ నచ్చనందున వారందరినీ కూడా ఈ ఏలియా గారు ఖడ్గం చేత చంపడం ద్వారా ఈరోజు అహాబు గారి యొక్క భార్య యెజబెల్ గారు ఆ సంగతి విన్న తర్వాత ఏలియా గారిని కూడా రేపటి దినము నేను నిన్ను చంపుతాను అని ప్రకటన చేశాడు. ఇదిగో ఈరోజు కాకుండా రేపటి దినమున నువ్వు చంపబడతావని వర్తమానము ఏలియా గారికి ఎప్పుడైతే అందిందో ఏలియా గారు భయపడి ఏం చేశాడు? ఆ స్థలములో నుండి పారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో ఒక దినమంతా ప్రయాణం చేసి బదీరా వృక్షము కింద ఆయన నిద్రిస్తూ పడుకున్నాడు. బదీరా వృక్షము అంటే మన యొక్క తెలుగు భాషలో హిబ్రూలో నుండి తర్జమా చేయబడింది కనుక బదీరా అంటే రేగు పండ్ల చెట్టు, రేగు చెట్టు అని అర్థం. రేగు చెట్టు కింద పడుకున్నాడు ఆయన రేగు చెట్టు కింద పడుకున్నప్పుడు ఎవరు వచ్చారనంటే 5వ వచనం చూద్దాం. అతడు బదీరా వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. రేగు చెట్టు కింద ఆయన పడుకున్నప్పుడు ఆయన ఒంటరిగా దేవుడు వదిలిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా మనని కూడా దేవుడు ఒంటరిగా వదిలిపెట్టడు. అనాథలు మనం అనుకుంటాం, కానీ మనం అనాథలము కాదు. ఈరోజు ఏలియా గారు కూడా నేనొక్కడినే అరణ్యంలో ఉన్నాను అని అనుకోవచ్చు, కానీ ఎవరిని పంపించాడో తెలుసా? దేవుడు దేవదూతని ఆయన దగ్గరకు పంపించాడు. దేవదూతని ఆయన దగ్గరకు పంపించి
అతడు ఆకలితో ఉన్నప్పుడు అతని ఆకలిని తీర్చి భోజనం పెట్టి, ఇదిగో ఏలియా లే అని లేపి భోజనము పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా తినేం చేశాడని అంటే మరలా రేగి చెట్టు కిందే పడుకున్నాడు. మరలా రెండవసారి దేవదూత వచ్చింది. చూడండి 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పింది. ఈరోజు ఆ రెండవసారి కూడా దేవదూత వచ్చి లేచి భోజనం చేయి, భోజనం చేసి ఇదిగో చాలా దూరము నువ్వు ప్రయాణం చేయాలా, చాలా దూరము నువ్వు వెళ్ళాలి కనుక నువ్వు భోజనము చేసి ఇక నువ్వు సిద్ధపడు అని దేవదూత రెండోసారి వచ్చి ఆయనను బలపరిచి, ఈరోజు దేవుడు ఆయనకు తోడుగా ఉండి అన్ని విధములుగా ఆకలితో ఉన్నప్పుడు ఆకలిని తీర్చాడు, అతనిని బలపరిచాడు, ధైర్యపరిచాడు, ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 3వసారి కూడా దేవదూత అతనికి ప్రత్యక్షమైంది. 9వ వచనంలో, అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేస్తున్నావని అతనిని అడిగాను. ఇచ్చట నువ్వు ఈ గుహలో నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ నీ యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారు కనుక వారు నీ యొక్క నిబంధన మాటలు ఆలకించడం లేదు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, త్రోసివేసి ఉన్నారు కనుక ఇదిగో నేను కోపము చేత వారందరినీ కూడా నేను చంపివేసి ఉన్నాను. ఈరోజు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు నా దగ్గరికి రమ్మని చెప్పాడు. ఆయన దగ్గరికి పిలిచాడు. పిలిచినప్పుడు 11వ వచనంలో మనకి క్లియర్ గా ఉంది. అందుకైనా నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చును. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శీలలు చిన్న భిన్నములాయన గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపు యందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము వినబడెను. ఈరోజు 3 సార్లు, ఒకసారి ఏం జరిగిందని అంటే గాలి బాగా వచ్చింది కానీ ఆ గాలిలో దేవుడు ప్రత్యక్షం కాలే. భూకంపం వచ్చింది, ఆ భూకంపంలో దేవుడు ప్రత్యక్షము కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ గాలి నెమ్మది పరచబడిన తర్వాత స్వరము మాట్లాడుతా ఉన్నాడు, స్వరముతో మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఈరోజు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనంటే ఆయన దగ్గర సమాధానం లేదు, ఏం చేయాలో ఆయనకి ఆలోచన కలగటం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా, ఏలియా నీవు వెళ్ళు, 2 రాజులను అభిషేకం చేయి, నీకు మారుగా ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకో, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను చంపుతాను అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి ఆయన ఏం చేశాడు అంటే 15వ వచనంలో, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలా అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజాయేలునకు పట్టాభిషేకము చెయ్యి. సిరియా దేశం మీదకి రాజుగా అజాయేలుని నియమించు అని చెప్పాడు. మరల ఏమని చెప్పాడంటే, ఇశ్రాయేలు దేశం మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చెయ్యి. నీకు మారుగా ఎలీషాను ప్రవక్తగా అభిషేకము చేయమని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అతడు వెళ్ళి ఏం చేశాడో తెలుసా,
అతను చేరబోయి తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఈరోజు ఆయనకి మారుగా ప్రవక్తగా ఉండటానికి ఆ దుప్పటి వేసి అభిషేకించి, నాకు మారుగా నేనున్నంత కాలం నేను ప్రవక్తని, నా తర్వాత నీవే ప్రవక్తమని అభిషేకించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క కార్యములు, ఈరోజు ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనని ఎవ్వరిని కూడా అనాథలుగా వదిలిపెట్టే దేవుడు కాదు. విడబడు వెడబాయడు, మనని ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఏలియా అనుకున్నాడు, నాకెవ్వరు తోడు లేరు, నేను ఒంటరి వాడిని, అరణ్యంలో నేను ఉన్నాను, రేగు చెట్టు కింద పడుకొని ఉన్నాను, ఆకలితో ఉన్నాను, నేను ఎలా బ్రతకాలని ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ఆకలి తీర్చాడు. దేవుని పర్వతము మీద ఉన్నప్పుడు దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇద్దరు రాజులను నీవు అభిషేకించు, నీకు మారుగా ఒక ప్రవక్తని అభిషేకించమని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే దేవుడు ప్రతి విషయంలో కూడా మనని తోడుగా ఉండి నడిపించే దేవుడు కనుక అన్ని విషయములలో మనకి తోడుగా ఉంటాడు. బలహీన సమయంలో దేవుడు తోడుగా ఉంటాడు. మనం భయపడుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అనారోగ్య సమస్యలలో మనకి దేవుడు తోడుగా ఉండి ఆరోగ్యమైనటువంటి స్థితిని దేవుడు మనకి కలగజేస్తూ ఉంటాడు. కనుక రెండవది మనము గమనించినట్లయితే ఈ రెండవ మాటను మనం జ్ఞాపకం చేద్దాం. మార్పును కోరే దేవుడు. రెండవ థీమ్లో రెండవ మాట ఏంటంటే, దేవుడు మనందరినీ కూడా మార్పు చెందాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఈరోజు ఆ మార్పు చెందాలని దేవుడు ఎక్కువగా ఆశపడుతూ ఉంటాడు. కనుక మనమందరము కూడా మారు మనసు పొంది నూతనత్వమైనటువంటి జీవితాన్ని కలిగి నూతనత్వంలో మనం ప్రయాణం చేయాలని దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఆయన ఆశ కలిగి ఉంటాడు అనే సత్యాన్ని దేవుడి లేఖనముల ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆ లేఖనాన్ని మనం గమనిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటని మనం 17వ అధ్యాయము 30వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. అజ్ఞాన కాలమును చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈరోజు అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా వదిలేశాడు, కానీ ఇప్పుడు అందరూ కూడా మారు మనసు పొందాల. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు ఆయన సముద్రంలో ఉన్నప్పుడు అనేక మంది భయపడుతూ ఉంటే వారికి ధైర్యాన్ని కల్పించాడు. మీరు అధైర్యపడొద్దు, మీరు దేవుని ఎడల భయము కలిగి ఉండొద్దు. ఈరోజు దేవుడు బలాన్నిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు కనుక మనని ఈ సముద్రములో నుండి మనని దేవుడు కాపాడుతాడు. దేవుడు మనని కాపాడుతాడు, తప్పకుండా మనని ఒక దరికి చేరుస్తాడని వారందరినీ కూడా బలపరిచాడు దేవుడు. ఈ పౌలు గారు ఈరోజు చూడండి, దేవుని నామంలో ఆయన ధైర్యం కలిగి ఉన్నాడు, విశ్వాసము కలిగి ఉన్నాడు. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ వాడలో ఉన్న వారందరికీ ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు, ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. అధైర్యం వద్దు, దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనని రక్షించే దేవుడు, మనని పోషించే దేవుడు, మనని దీవించే దేవుడు. కనుక మీరు అపనమ్మకము కలిగి ఉండొద్దు, విశ్వాసము కలిగి ఉండండి అని ఆ సముద్రములో ఉన్నటువంటి ఆ వాడలో ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా వారిని బలపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఇందులోనే ఇప్పుడు చదివిన వాక్యంలోనే 28వ వచనాన్ని, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను
వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఈరోజు బంగారము, వెండి, ఈరోజు వీటి కొరకు మనం ప్రయాసపడొద్దని దేవుడి నామంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ఆయన ఉపదేశం ఏంటి అని అంటే, ఈరోజు బంగారానికి మీరు లోబడద్దు, వెండికి మీరు లోబడద్దు, లోహాలకు మీరు లోబడద్దు, ప్రభువుకి మీరు లోబడండి, ప్రభు దీవెనలు మీరు పొందండి అని ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నామములో ఉన్నటువంటి పౌలు గారు చెప్తున్నాడు. ఎథెన్స్ పట్టణంలో అనేక మంది తెలియని దేవునికి ఆరాధన చేస్తా ఉన్నారు. ఆ ఎథెన్స్ పట్టణంలో పౌలు గారు ఉన్నాడు. ఆయన కోపము కలిగి ఆ ఎథెన్స్ ప్రజలను హెచ్చరించాడు. ఓ ఎథెన్స్ ప్రజలారా, మీకు తెలియనటువంటి దేవతను మీరు ఆరాధిస్తున్నారు, మేమైతే తెలిసినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని ప్రకటన చేశాడు. ఎథెన్స్ ప్రజలు, ఆ పట్టణ ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలవంతం చేసి మీరు చెప్పుచున్నటువంటి క్రొత్త బోధ ఏంటి మాకు తెలియచేయండి అని చెబితే పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే 22వ వచనమును చూద్దాం. 17వ అధ్యాయము 22వ వచనం. పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనపడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను, తెలియజేస్తున్నాను. మీరు తెలియకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, నేను దాన్నే మీకు తెలియజేస్తున్నాను అని ఎథెన్స్ పట్టణస్థులకి ఆయన సువార్తని ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది, ఈరోజు కొంతమంది వ్యతిరేకించిన అనేక మంది పౌలు గారి యొక్క బోధ, పౌలు గారు చెప్పినటువంటి మాటలు యందు మారు మనసు పొంది నూతనత్వమును పొంది విశ్వాసము కలిగినటువంటి వారుగా మారిపోయారు. 34వ వచనం చూద్దాం. ఇందులోనే 34వ వచనం చూద్దాం. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి, వారిలో అరియోపా గీతుడైన దియోనూసియు దమరి అని ఒక స్త్రీయు వీరితో కూడా మరి కొందరు నుండిరి. అనేక మంది ఈరోజు విశ్వాసం ఉంచారు. ఆయన బోధ అనేక మందికి ప్రకటించాడు, కానీ కొద్దిమంది మాత్రం మారారు. ఆయన బోధన ఆలకించారు, ఆయన మాటలు ఆలకించి కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని ఎడల ఆ ప్రేమను కనపరిచి అనేక మంది దేవుణ్ణి ఆరాధించే బిడలుగా మారిపోయారు. ఏ పట్టణంలో? ఎథెన్స్ పట్టణంలో ఒక క్రైస్తవ సంఘముగా, ఒక చిన్న క్రైస్తవ సంఘముగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు చేసిన బోధ వ్యర్థమైందా? వ్యర్థము కాలేదు. ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఏదైనా ఒక మంచి పని చేస్తా ఉంటే ఆ మంచి పనికి అనేక మంది వ్యతిరేకిస్తారు. ఆ పనిని ముందుకి జరగనివ్వరు, వెనక్కి పోనివ్వరు, మధ్యస్థంలో ఉంచుతారు. ఆ పని జరగదు, ఆ పని ఏది కాదు, అలాగనే నానబెట్టి ఉంచుతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆ ప్రభువు యొక్క సేవ చేస్తే ఆ ప్రభువు మనని ముందుకు నడిపిస్తాడు. అదే విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎథెన్స్ పట్టణంలో ధైర్యం చేసి సువార్తని ప్రకటించాడు. కొద్దిమంది అయినా క్రైస్తవులుగా మారిపోయారు. ఇక్కడ చూడండి, కొద్దిమంది విశ్వాసం ఉంచారు, ఇంకా కొద్దిమంది ఈరోజు మరికొంతమంది ఏమయ్యారు? విశ్వాసము కలిగి జీవించారు. కొంతమంది పేర్లు రాశాడు. అరియోపా గీతుడైన
దియోనుసియు దమరి అను ఒక స్త్రీ టోటల్గా మారిపోయారు, క్రైస్తవులుగా మారిపోయారు. మరికొంతమంది కూడా క్రైస్తవులుగా మారిపోయారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ప్రసంగం, ఒక్క సువార్త పరిచర్య ఆయన ఎథెన్స్ పట్టణంలో చేశాడు. ఆయన బోధ విన్నవారు కొద్దిమంది అయినా మారి క్రైస్తవులుగా రక్షణ పొంది ప్రభువుని ఆరాధించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే ఈరోజు మనం అందరము కూడా ఆ ప్రభువునందు మనం విశ్వాసము ఉంచి మనము మన జీవితాన్ని ముందుకి కొనసాగించాలా. అన్ని ఆశీర్వాదాలే మన జీవితంలో జరుగుతాయి. మూడోది ఏంటి అని అంటే, ఈరోజు పోషించే దేవుడు. మనందరిని కూడా ఆకలితో ఉన్నప్పుడు దేవుడు మనని ఆకలితో ఉన్నవాడు, మన ఆకలి తీర్చే దేవుడు, మనని ఆదరించే దేవుడు, మనని బలపరిచే దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 7 శిష్యులు యాడికి వెళ్ళారో తెలుసా? తిబేరి సముద్రానికి వెళ్ళారు. దేనికి? చేపలు పట్టడానికి వెళ్ళారు. ఈరోజు యేసుక్రీస్తు వారు వెంట 3.5 సంవత్సరాలు తిరిగి ఆయన చనిపోయిన తర్వాత సువార్తను ప్రకటించవలసినటువంటి ఆ శిష్యులు మరలా వారు పాత జీవితాన్ని ఎంచుకొని ఆ పాత జీవితంలో వారు మునిగి తేలాలని ఆశ కలిగి తిబేరి సముద్రానికి వలలు పట్టుకొని చేపలు పట్టాలని వెళ్ళారు. ఆ రాత్రంతా కష్టపడ్డారు. ఆ రాత్రి అంతా కష్టపడితే ఏమైనా చేపలు దొరికాయా? దొరకలా. ఉదయం అయింది. యేసుక్రీస్తు వారు ఆ ఒడ్డు మీదకి వచ్చాడు. ఆ ఒడ్డు ఆ సముద్రము ఒడ్డుకి వచ్చాడు. పిల్లలారా, ఏమైనా మీ దగ్గర భోజనము ఉన్నదా అని అడిగాడు. ఏం లేవు, భోజనం లేదు, చేపలు లేవు, ఏం లేవు మా దగ్గర అని చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడనంటే, మీ వలలు కుడి ప్రక్కకు వెయ్యండి, కుడి ప్రక్కకు వెయ్యండి వలలు అనంటే వారు ఆయన మాటను నమ్మి కుడి ప్రక్కకు వలలు వేయగా ఎన్ని చేపలు పడ్డాయో తెలుసా? 153 గొప్ప చేపలు పడ్డాయి. 11వ వచనంలో ఉంటుంది, 21వ అధ్యాయము 11వ వచనంలో ఉంటవి 153 చేపలు. అవి ఎలాంటివి? గొప్ప చేపలు పడ్డాయి. ఈరోజు వల పిగిలిపోయిందా? పికలలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాట వింటే ఈరోజు 153 చేపలు పడ్డాయి. ఈరోజు ఆయన మాట వింటే మనకు దీర్ఘాయుష్ను దేవుడు ఇవ్వగలుగుతాడు, సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు, ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. ఈరోజు మనుషులను బట్టే జాలరులుగా దేవుడు తీర్చిదిద్దితే మరలా చేపలకి వెళ్ళిపోయారు. వారు పాత జీవితాన్ని ఎన్నుకున్నారు. మార్పు చెందండి, క్రొత్త జీవితాన్ని మీరు ప్రారంభించండి, నూతనత్వంలో మీరు ప్రయాణం చేయండి అని అంటే మరలా వారు పాత జీవితంలో చేపలు పట్టేవారు కదా, ఆ చేపలు పట్టే ఆ మార్గంలోనే వలలు పట్టుకొని తిబేరి సముద్రానికి వెళ్ళారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వారు మనసును మార్చాడు దేవుడు. ఈరోజు నా మాట వింటే ఇదిగో 153 చేపలు పడ్డాయి. ఈరోజు నా మాట విని మీరు సువార్తని ప్రకటించండి. అనేక మంది మీ మాటను వింటారు, అనేక మంది రక్షణ పొందుతారు, అనేక మంది దీవించబడతారు. కనుక మీరు ఈ చేపలు పట్టడం కాదు, మనుషులను బట్టే జాలర్లుగా మీరు ఉండండి. అనేక మందిని రక్షించండి, అనేక మంది యొద్దకు వెళ్ళి మీరు సువార్తని ప్రకటించమని ప్రభు చెప్పి వారిని బలపరిచాడు. అప్పుడు ఎన్నో రోజు ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఎన్నో రోజు 3వ రోజు మొదట మగ్దలేనికి కనపడ్డాడు. తర్వాత ఒక 2 ఎమ్మై గ్రామంలోనికి వెళ్ళేటప్పుడు 2 శిష్యులకు కనపడ్డాడు. 3వసారి ఇక్కడ తిబేరి సముద్రం దగ్గర వారికి దర్శనమయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే దేవుడు ఆ దర్శనాన్ని చూడగలిగే భాగ్యం మన జీవితంలో కావాలి. దేవుని యొక్క నామంలో ఈరోజు ఆయన ముఖ దర్శనం చూస్తే మన పాపములన్నీ కూడా తొలగిపోతాయి. మనం పరిశుద్ధులుగా
మనం తీర్చబడతాం. ఈరోజు పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. కనుక ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అని అంటే ఆయన ముఖ దర్శనాన్ని చూచి మనము మన పాపములన్నీ కూడా మరి విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి ఆయన దీవెనలు పొందే వారముగా ఉండాలని కోరుతూ దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.